హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీబీ తెలుగు ట్రేడర్. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఒక వీడియో చేశాను. మీరు కనుక చూడకపోతే కామెంట్ సెక్షన్ లోని లింక్ ఉంది, క్లిక్ చేసి చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ 1 year లోని -26% రిటర్న్ ఇచ్చింది అండ్ అలాగే 5 years లోని 0 రిటర్న్ ఇచ్చింది. అండ్ రీజన్ ఏంటో నేను వీడియోలో కవర్ చేశాను. మీరు డెఫినెట్ గా చూడండి వీడియో. బట్ వన్ థింగ్ ఏంటంటే, మనం ఈ హెచ్డిఎఫ్సి స్టాక్ ఫాల్ తోని మళ్ళీ మనకు ఒక రిమైండర్ వచ్చింది ఏంటంటే, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మనకు తెలుసు, మనం అన్ని మన మనీని తీసుకువెళ్ళి ఒక స్టాక్ లో మాత్రం పెట్టకండి. బికాస్ మనకి ఇది ఒక మళ్ళీ రిమైండర్ ఇచ్చింది. స్టాక్ గత 5 years అని 0 రిటర్న్. మీరు మొత్తం మనీ అంతా ఈ స్టాక్ లో పెట్టుంటే మీకు 5 years తర్వాత కూడా 0% రిటర్న్ వచ్చి ఉంటది. సో ఎప్పుడు కూడా మీ మనీని ప్లాన్ చేసుకుని డైవర్సిఫైడ్ చేయండి. డిఫరెంట్ సెక్టర్స్ లో ఉంటే మీకు ఒక సెక్టర్ అండర్ పర్ఫార్మ్ చేసిన ఇంకో సెక్టర్ పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఇక్కడ హెచ్డిఎఫ్సి స్టాక్ అయితే బ్యాంకింగ్ సెక్టర్ అయితే బాగా పర్ఫార్మ్ చేసింది. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫార్మ్ చేయలేదు. ఇలాగని అందుకని మనం ఒక సెక్టర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఒకే స్టాక్ మీద డిపెండ్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక బ్యాంకింగ్ సెక్టర్ చేసుకుంటే హెచ్డిఎఫ్సి ఓన్లీ ఒక స్టాక్ అని కాదు, లైక్ ఐసిఐసి, ఎస్బిఐ, ఇంకా చాలా బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి. అవి కూడా మీరు ఇంక్లూడ్ చేయండి. ఇది మనకు ఒక లెసన్ ఏంటంటే, ఈవెన్ సెక్టర్ డైవర్సిఫికేషన్ లో కూడా ఓన్లీ ఒక స్టాక్ మీద డిపెండ్ అవ్వకండి. 2-3 స్టాక్స్ యాడ్ చేయండి. అలాగే ఒక స్టాక్ పర్ఫార్మ్ చేయకపోతే అనదర్ స్టాక్ మనకి బ్యాకప్ అయితే ఉంటుంది. వెల్ ప్లాన్డ్ గా మీ రిస్క్ ప్రొఫైల్ అలాగే మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు డిజైన్ చేసుకోండి మీ పోర్ట్ఫోలియోకి. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.